తెలుగు ఏఐ వార్తలకు స్వాగతం. ప్రతిరోజు ఏఐ అప్డేట్స్ టు మీ ముందుకు. XAI ఎలాన్ మస్క్ యొక్క ఏఐ సంస్థ వరల్డ్ మోడల్ పోటీలోకి ప్రవేశించింది. XAI ఇప్పుడు పాఠ్యానికి మించి భౌతిక పరిసరాలను అర్థం చేసుకుని వాటిని అనుకరించగల ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. వీటి లక్ష్యం వీడియో గేమ్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో వినియోగాలు. తమిళనాడు ప్రభుత్వం ఏఐ శిక్షణ కోసం ప్రభుత్వ డేటాను పంచుకోనుంది. తమిళనాడు ప్రభుత్వం వివిధ పథకాల నుండి సుమారు 18 కోట్లు రికార్డులు కలిగిన ఒక ఏకీకృత అజ్ఞాత డేటాబేస్ను రూపొందించి దాన్ని స్టార్టప్లు మరియు కంపెనీలకు ఏఐ మోడళ్ల శిక్షణ కోసం పంచుకునే ప్రణాళికలో ఉంది. ఈ డేటా వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా, విద్య వంటి రంగాలకు సంబంధించినది. ఓపెన్ఏఐ AMD భాగస్వామ్యం. ఏఐ మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఒప్పందం. ఓపెన్ఏఐ మరియు AMD మధ్య కొత్త హార్డ్వేర్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం AMD తన అధిక సామర్థ్య గల చిప్లను ఓపెన్ఏఐకి సరఫరా చేయనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఓపెన్ఏఐకి 6 గిగావాట్ GW వరకు కంప్యూటింగ్ పవర్ అందించబడనుంది. దుబాయ్ పోలీసులు గిటెక్స్లో ఏఐ పెట్రోల్ కార్లు స్మార్ట్ స్టేషన్లు ఆవిష్కరించనున్నారు. గిటెక్స్ 2025 ప్రదర్శనలో దుబాయ్ పోలీసులు స్వయంచాలిత ఏఐ ఆధారిత పెట్రోల్ కార్లు మరియు పూర్తిగా ఆటోమేటెడ్ స్మార్ట్ స్టేషన్లు ప్రదర్శించనున్నారు. ఇది దుబాయ్ యొక్క భవిష్యత్ ప్రజా భద్రతా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కీలక ముందడుగు. పంజాబ్లో ఆరోగ్య మరియు విద్యా రంగాల్లో ఏఐ వినియోగం. పంజాబ్లో అమలు చేసిన ఒక ఏఐ ప్రాజెక్ట్ ద్వారా 700కి పైగా స్ట్రోక్ అనుమానిత రోగులను స్క్రీన్ చేశారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి వైద్యులకు సహకరించింది. మరొక కార్యక్రమంలో పంజాబీ భాష బోధన కోసం ఏఐ పరికరాలను ఉపయోగించే ప్రణాళిక ఉంది. వీటిలో రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ మరియు అనుకూల లెర్నింగ్ సదుపాయాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తెలుగు ఏఐ వార్తల కోసం మరిన్ని అప్డేట్లు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.